2 నియోజకవర్గాలు అటు హుజూర్ నగర్ గాని, ఇటు కోదాడ గాని డెవలప్‌మెంట్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఆ 2 నియోజకవర్గాల అభివృద్ధి అని చెప్తున్నారు. నిజమేనా? మీ వల్ల ఏం కాలేదా? నేను నిజాలు చెప్తే నిజంగా ఒక ఆత్మ ఉన్నోడైతే ఆత్మహత్య చేసుకోవాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ! ఈ స్టేట్మెంట్ ఇస్తారు. ఈ స్టేట్మెంట్ మీద కట్టుబడి ఉండాలి మీరు. డెఫినెట్‌గా. ఆ! నేను చర్చ పెడదాం. ఓకే. రంగాటాకి చౌరస్తాలో కోదాడలో గానీ, హ్మ్. హుజూర్‌నగర్‌లో ఏ సెంటర్ అంటే ఆ సెంటర్‌లో ఓకే. ఎవరి హయాంలో ఆ 2 నియోజకవర్గాలు అభివృద్ధి అయిందనే దాని మీద చర్చ పెడదాం. ఓకే. ఎన్ని వందల కోట్లు తీసుకొచ్చినాయి, అవి ఎవరి జేబులలోకి ఆయన ఉన్నప్పుడు 100 కోట్లు అని చెప్పుకుంటే ఎవరి జేబులకు పోయినాయి అని అనేది మేము మా పరిపాలనలో మామూలుగా బీఆర్ఎస్ పరిపాలనలో చేసిన అభివృద్ధి ప్రజలకు ఎట్లా చేరింది అనే దాని మీద చర్చ పెడదాం. డెఫినెట్గా ఆ చర్చలో ప్రజల్ని భాగస్వామ్యం చేసి మీ కెమెరాలు పెట్టి చర్చ పెడదాం. నిజంగా మానవత్వం ఉంటే అక్కడ ఇంట్రెన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవాలి. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఇలాంటి పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. అంటే తెలంగాణలో సీఎం తర్వాత మరొక సీఎం క్యాండిడేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఎలిగేషన్ చేస్తే మీరు కొంచెం హైప్ అవుతారని చేస్తున్నారా? నేను ఆధారాలతో కూడా ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా దీనికి? ఏ గవర్నమెంట్ ఏజెన్సీ అంటే గవర్నమెంట్ ఏజెన్సీ దగ్గర ఆధారాలతోని, ప్రైవేట్ అని అంటే కెమెరాలతోని కూడా నేను ఆధారాలతోని ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నిలబడతా అంటే ఎప్పుడన్నా రావచ్చు. కానీ ఇంత జరుగుతున్నా మరి బహిర్గతం చేస్తాను విత్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఏమన్నా అంటే కేసీఆర్కి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొన్ని లాలూచీలు ఉన్నాయి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారని ఒక వాదన ఉంది. సో నిజంగానే బొల్ల మల్ల యాదవ్కి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అందుకే బహిర్గతం చేయట్లేదా? నిన్నగాక మొన్న మామూలుగా పౌర సరఫరా శాఖలో జరిగిన టెండర్ల భాగవతం మీద మహేశ్వర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ నుంచి మాట్లాడితే తెల్లారి మళ్ళీ నోరు మెదపకుండా చేసిండు. మరి బీజేపీతో కూడా ఒప్పందాలు ఉన్నాయి కదా. అంటే ఇది నిజంగానే మీతో ఒప్పందాలు ఉన్నాయంటే ఇది కూడా ఉన్నట్లే అనుకున్నాం. ఏమంట ఆయన మనిషే అడ్డదారులు దొక్కే మనిషి, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్. అవసరం వచ్చినప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో సంపాదించిన సంపాదన అవినీతి బయటపడకుండా బహిర్గతం కాకుండా ఉండటానికి కేసీఆర్ కాళ్ళు మొక్కిన రోజులు ఉన్నాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఆయన చేసిన అవినీతి బయటపడకుండా ఉండటానికి ఒప్పందం అనంగాని ఆ రోజు లాలూచి పడ్డాడు. ఆ తర్వాత మామూలుగా ఎప్పుడు ఎవరితో అవసరం పడితే వాళ్ళతో లాలూచి పడి ఆయన దగులుబాజీ రాజకీయాలు అనేది ఈ మీడియాకు రాకుండా చేసుకోవడం అనేది మామూలే. బాధితులు ఉన్న వాళ్ళకి తెలుసు. రాజకీయంగా ఇబ్బంది పడి నియోజకవర్గంలో అభివృద్ధి పేరు మీద ఏదో ఆర్భాటాలు సృష్టించేది మేము ప్రత్యక్షంగా చూస్తాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము బహిర్గతంగా చెప్తున్నాం.